Welcome to the Toilet Tossers. చాలేదా Yeah. న్యూ ఎడిషన్ టు టాలీవుడ్ టాసర్స్ యంగర్ క్రికెట్ ఫ్యాన్ పేరేంటి Abhi, పూర్తి పేరు Daivik, అభిదైవిక్ no, Daivik. సరే ఇంటి పేరుతో కలిపితే దాసి దైవిక్. ఓకే అంత లాంగ్ వద్దు మాకు అభి చాలు సో ఐపీఎల్ కి యంగర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు నీ ఏజ్ ఎంత 10, ఆ, ఇంచుమించు 10. అప్పుడు క్రికెట్ ఫాలో అవుతున్నాడు ఇవాళ ఎవరికి జరిగింది మ్యాచ్ జీటీ వర్సెస్ డీసీ. ఎవరు గెలిచారు ఎంఏ వర్సెస్ డిసి అభి. చిచి ఎంఐ వర్సెస్ డీసీ. ఇందరు మీరు జీటీ అన్నాడు కదా, నాకు గుర్తుంది. ఓకే Yeah. ఓకే లెట్స్ ఓకే గాయస్ సో ఇవాళ మోస్ట్ అవైటెడ్ ముంబై ఫ్యాన్స్ కి మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ డీసీ యాక్చువల్ గా ఇది ఒక డిసైడింగ్ మ్యాచ్ అనుకున్నాం అంటే మంచి Kind of, మనం కదా హెడ్ టు హెడ్ టైట్ మ్యాచ్ క్లోజ్ ఫినిష్ అది ఇది అనుకున్నాం కానీ వన్ సైడ్ అయిపోయింది separated match. కాదు, డిసి అట్లీస్ట్ ఈ మ్యాచ్ లో అయినా కొంచెం కసితో పర్ఫార్మ్ చేస్తారు అనుకుంటే బొక్క పెట్టిండ్రు. డీసీ ఇప్పుడని కాదురా యాజ్ ఎ టీమ్ డీసీకి ఇది ఎప్పటి నుంచో ఉంది స్టార్టింగ్ లో బాగా ఆడతారు ఆ, ఎండ్కి వచ్చేసరికి క్వాలిఫైర్స్ కి వచ్చేసరికి ఆ కసి ఉండదు ఏంటో మరి ఇంతకు ముందు సీజన్స్ లో కూడా అంతే ఇప్పుడు కూడా ఈ ఫస్ట్ లో చాలా బాగా ఆడారు లాస్ట్ కి వచ్చేసరికి వరుసగా 7 మ్యాచ్లు లాస్ట్ 7 మ్యాచెస్ లో 6 ఓడిపోయారు 5 ఓడిపోయారు రెండేమో మ్యాచ్ అబెండెంట్ చూసుకుంటే వాళ్ళు ఈ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ 4 మ్యాచెస్ లో నాలుగు గెలుస్తారు. తర్వాత 9 మ్యాచ్లు ఓన్లీ 2 మ్యాచ్లు గెలుస్తారు. అదే కదా ఫస్ట్ 4 మ్యాచ్లు గెలిస్తే ఇంకో 4 మ్యాచ్లు గెలిస్తే నీకు ఆటోమేటిక్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అయినా కూడా జస్ట్ 2 మ్యాచ్లు గెలిచి వాళ్ళ గొయ్యి వాళ్ళే దవ్వుకున్నట్టు అయిపోయింది పరిస్థితి వాళ్ళది. ఇవాళ యాక్చువల్ గా మొ- ఎలా స్టార్ట్ చేసిన విధానం చూస్తే డీసీ యాక్చువల్ గా బాగా స్టార్ట్ చేసింది మంచి అదే బౌలింగ్ కదా. చేశారు ముంబైలో వాంకడేలో 10 ఓవర్స్ కి 70 అది కూడా ముంబై బ్యాటింగ్ అంటే దే ఆర్ అహెడ్ యాక్చువల్ గా మళ్ళీ చేసి అంటిల్ 16th ఓవర్ అంటే 16th ఓవర్ 16th వరకు టు వాళ్ళ 17th చేతిలో ఓవర్ ఉంది వరకు మ్యాచ్ ఢిల్లీ మొత్తం పై చేయి. మళ్ళీ అందులో నేహల్ వజీర్ వచ్చాడు ఢిల్లీ చేసింగ్ కాబట్టి ఢిల్లీకి దేవర్ ఆల్మోస్ట్ అహెడ్ అనమాట. అప్పుడు వచ్చాడు అయ్యా సూర్యకుమార్ స్టార్ట్ చేశాడు. అసలు నేహల్ వజీరా నెహల్ వద్దర స్టార్ట్ చేసిండు, సూర్యకుమార్ క్రేజీ ఎండ్ ఇచ్చిండు. కానీ నువ్వు సూర్యకుమార్ కూడా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ వికెట్స్ లో ఉంది, వికెట్స్ పడిపోతున్నాయని చెప్పి ఏదో ర్యాష్ షాట్స్ ఆడలేదు. మెల్లగా స్పిన్నర్లను మెల్లగా ఆడుకొని స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ లో ఫాస్ట్ బౌలర్ రాగానే ఏంది ఆ లాస్ట్ ఓవర్, అసలు లాస్ట్ ఓవర్స్ మ్యాచ్ అసలు పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయింది ఆ లాస్ట్ ఓవర్స్ లోనే, లాస్ట్ 2-3 ఓవర్స్ లోనే. నిజంలో వింటేజ్ సూర్య యాక్చువల్లీ కొంతకాలంగా మంచి ఫినిష్ యాక్చువల్లీ సూర్య జనరల్ గా ఇలాంటి finish చాలా ఇస్తుండేవాడు ఆ 2 డౌన్ 1 డౌన్ వచ్చి లాస్ట్ వరకు నుంచినవాడు ఈ మధ్య లేదు ఈ సీజన్ లో కూడా ఆల్మోస్ట్ 500+ రన్స్ చేసినా గానీ ఓన్లీ 350s ఉండే అవును. సో 30s 40s 12 స్కోర్స్ ఆఫ్ 25+ అంట అందులో ఓన్లీ 350s సో లాంగ్ ఇన్నింగ్స్ లేదు ఇవాళ ఇట్ వాస్ హిస్ డే మ్యాచ్ మంచి అయిపోయినాక ఫినిష్ కూడా ఇచ్చారు అక్కడే మ్యాచ్ అయిపోయినాక మొత్తం కూడా అక్కడే మ్యాచ్ అయిపోయినాక కూడా అన్నాడు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అని. అదే కదా తర్వాత రియల్ వదీర్ అప్పటికి మంచి స్టిల్ ఫినిష్ దొరికాడు బట్ స్టిల్ ముంబై ఆ స్కోర్ కొట్టా కూడా ఎందుకు కొంచెం ఢిల్లీ హెడ్ అనిపించింది. ఎందుకంటే డ్యూ జనరల్ ముంబైలో డ్యూ ఎక్కువ ఉంటుంది, డ్యూ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే ఇవాళ డ్యూ లేదంట అసలు డ్యూ రాలేదు. ఫాఫ్ డూప్లసీ అవుట్ అయినాక కూడా అసలు కేఎల్ రాహుల్ రా ఫాస్ట్ గా ఆడాల్సిన మ్యాచ్లేమో స్లోగా ఆడతాడు. ఇవాళ ఇన్నింగ్స్ మంచిగా కొంచెం వికెట్ కాపాడుకొని కొంచెం స్ట్రైక్ రొటేట్ చేస్తూ అక్కడ ఒకటి బౌండరీ కొడుతూ కొట్టాల్సిన ఇన్నింగ్స్ లో షార్ట్ కి పోయాడు, అవుట్ అయ్యాడు. అసలు నాకు అర్థమే కాలేదు ఇవాళ కేఎల్ రాహుల్ అసలు. ఐ థింక్ అక్కడే లేరా అక్కడే అంటే అయిపోయింది మ్యాచ్ మోస్ట్లీ. ఈ డిడ్ ఈస్ పార్ట్ లేరా వాళ్ళు ఇంకా మంచి గేమ్స్ గెలిపించాడు టుడే ఇట్ అంటే ఇస్ నాట్ హిస్ డే కంపేర్ టు ప్రీవియస్ ఐపీఎల్స్ అంటున్నా. పాత ఐపీఎల్ సీజన్ లో ఇప్పుడు పంజాబ్ లో ఎల్ఎస్జీ లో ఉన్నప్పుడు ఫాస్ట్ గా ఆడాల్సింది మెల్లగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటే అట్లా ఆడేవాడు. ఇవాళ అట్లాంటి ఇన్నింగ్స్ ఆడాల్సింది ఇవాళ పాపం షార్ట్ కి వెళ్ళి షార్ట్ ఆడదామని వెళ్ళి చెప్పి అవుట్ అయిపోయాడు. వాళ్ళు వాళ్ళు యాక్చువల్లీ లాంగ్ బ్యాటింగ్ లైనప్ రా సో Hmm. మేబీ వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు విల్ గో ఫ్రమ్ ద స్టార్ట్ అని లాంగ్ బ్యాటింగ్ లైన్ కానీ ఎవరు క్లిక్ అవ్వలేదు
వచ్చిన అక్షర్ వచ్చిన డౌట్ అక్షర్ పటేల్ కూడా లేడు ఇవాళ. వాళ్ళకి నాకు తెలిసి అది కూడా ఒక వన్ ఆఫ్ ది చిన్న డిసడ్వాంటేజ్. ఎందుకంటే నువ్వు శాండర్ బౌలింగ్ చూసావు అనుకో, ఆ శాండర్ బౌలింగ్ ఏంట్రా 4 ఓవర్స్ 10 12 రన్స్. అదే కదా, నేను అదే చెప్తాం అనుకుంటున్నా. డిఫరెన్స్ శాంట్నర్ వికెట్లు తీసాడు, రన్స్ ఇవ్వలేదు. యాక్చువల్ గా స్టబ్స్ స్పిన్ బాగానే ఆడతాడు. స్టబ్స్ ఉన్నాడు, ఇంకా వికెట్స్ పడ్డా కానీ స్టబ్స్ ఉన్నాడు. దాని తర్వాత అశుతోష్ బాగా ఆడతాడు స్పిన్, విప్రాజ్ ఆడతాడు స్పిన్. సో పర్లేదు, మిడిల్ ఓవర్స్ లో ఆడతారు. స్టార్టింగ్ లో వికెట్స్ పడినా అనుకున్నా కానీ శాంట్నర్ అసలు క్లాసిక్ comeback. లెఫ్ట్ ఆర్మర్ ఉండాల్సిన పిచ్ ఇవాళ దొరికింది శాండర్ కి. ఇలా ఇలా పడి వెళ్తున్నాయి. ఇవాళ పేస్ వేరియేషన్ కూడా చూసినాం అనుకో, ఒక బాల్ ఏమో 90s లో, ఇంకో బాల్ 77 78 80 స్పీడ్ లో. అసలు పేస్ వేరియేషన్ కూడా మామూలుగా చూపించలేదు శాండర్ ఇవాళ. శాంట్నర్ యాక్చువల్ గా ఈ డిడ్ నాట్ గెట్ హిస్ రికగ్నిషన్ ఇన్ ఐపీఎల్ రా. చాలా మంచి బౌలర్, మంచి ఆల్రౌండర్, ఎక్సలెంట్ బౌలర్. ఆ రికగ్నిషన్ సిఎస్కే యాక్చువల్ గా సిఎస్కే సరిగ్గా వాడుకోలేదు. ఐ థింక్ ముంబై వాడుకుంటదేమో. మేబీ ఫర్ లాంగ్ రన్ చూడొచ్చు శాంట్నర్ ని టీమ్ లో. అప్పుడు సిఎస్కోలో ఏంటంటే జడ్డు ఉండేసరికి కూడా శాండర్ అనమాట. ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది ముంబైలో. మంచి ఛాన్స్ యాక్చువల్ గా. ముంబైలో మంచి లీడింగ్ స్పిన్నర్ కూడా లేడు కాబట్టి ఈ కెన్ పాతుకుపోవచ్చు. ప్రూవ్ చేసుకున్నాడు. పాతుకుపోవడం ఆల్రెడీ పాతుకుపోయింది ఈ సీజన్. సో డామినేటింగ్ విక్టరీ ఫర్ ముంబై. సో ముంబైకి విన్ తోటి ముంబై యాక్చువల్ గా సేఫ్ సైడ్. ఇంకో మ్యాచ్ ఈ విక్టరీతో టాప్ 4 కూడా కన్ఫర్మ్. ఈ విక్టరీతో టాప్ 4 కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ముంబై ఇస్ నెక్స్ట్ టాప్ 4 టీమ్. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఏమన్నా వింతలు ఏమన్నా జరిగింది? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాదు. డీసీ లేదు, ముంబైకి ఇప్పుడు 15 పాయింట్స్ ఉన్నాయి, డీసీకి 12 పాయింట్స్. 1-1 గేమ్ ఉంది. డీసీ గెలిచిన 14 పాయింట్స్ ఉంటుంది. ముంబైకి ఆల్రెడీ ఇప్పుడు 15 పాయింట్స్ ఉన్నాయి. డీసీ 13 రా. ఒక్క నిమిషం. ముంబైకి 16 కదా, సారీ, ముంబైకి 16 ఉన్నాయి ఇప్పుడు. ఓకే ఓకే, అయితే కూల్. టాప్ 4 డైరెక్ట్ క్వాలిఫైర్స్ చూద్దాం. నెక్స్ట్ అరే ఈసారి ఐపీఎల్ ఏంద్రా అసలు. కొన్ని మ్యాచెస్ ఇంట్రెస్టింగ్ అయినా కానీ లాస్ట్ వచ్చేసరికి అన్ని ఇంత ఎర్లీగా టాప్ 4 డిసైడ్ అయిన ఐపీఎల్ నాకు తెలిసి గుర్తులేదు. చాలా రేర్. స్టిల్ టాప్ 2 కోసం జరిగే మ్యాచ్లు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు టాప్ 2 చాలా ఇంపార్టెంట్. ఈ ఐపీఎల్ క్వాలిఫైర్ ఫార్మాట్ వచ్చినప్పటి నుంచి టాప్ 2 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న టీమ్స్ లో ఆర్సీబీ లాంటి టీమ్స్ కి చాలా ఇప్పుడున్న టీమ్స్ లో మరి ఏంది, ఎవరిని టాప్ 2 ఆప్షన్? యాక్చువల్ గా ఉన్న మ్యాచెస్ బట్టి చూస్తే జీటీ అండ్ ఆర్సీబీ వెరీ హై ఛాన్స్. బికాస్ వాళ్ళు ఆడే ఆర్సీబీ, జీటీ ఏమో ఎల్ఎస్జి ఇంకా సిఎస్కే తోటి, ఆర్సీబీ ఏమో సిఎస్కే అండ్ ఎల్ఎస్జి తోటి. సో ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జి. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది కంపారిటివ్లీ. సో వాళ్ళు ఉపయోగించుకోవాలి అది. ఆన్ ద అదర్ హ్యాండ్ చూస్తే మనకి పంజాబ్ కి యాక్చువల్ గా 2 మ్యాచెస్ గట్టి మ్యాచెస్, డీసీ అండ్ ముంబై. నాకు నాది కూడా సేమ్ ఆల్మోస్ట్ నీ రీజనింగ్ జీటీ అండ్ ఆర్సీబీ అనిపిస్తుంది. కానీ నాకు ఎందుకో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ లో ఓడిపోతుంది అండ్ పంజాబ్ ఇంకొక మ్యాచ్ గెలిచిన నెట్ రన్ రేట్ ఆల్మోస్ట్ ఆర్సీబీది అండ్ పంజాబ్ ది క్లోజ్ ఉంది. సో నాకెందుకు గుజరాత్ అండ్ పంజాబ్ టాప్ 2 ఫినిష్ అవుతుంది అనిపిస్తుంది. నాకెందుకు మా ఎస్ఆర్హెచ్ ఈసారి ముంబై వస్తుందేమో అనిపిస్తుంది. అట్లా కాదు, ఈసారి మా ఎస్ఆర్హెచ్ సీజన్ క్వాలిఫై కాకుండా ఆర్సీబీ టాప్ 2 ఛాన్సెస్ ని బ్రేక్ చేస్తుంది. 300 రా. 300 ఎట్లా కొడతారు? 300 చిన్నస్వామి లేదులే. ఇక చిన్నస్వామిలో మ్యాచ్ ఉంటే 300 హోప్స్ ఉంటాయి. భయపడడానికి ఏం లేదురా. ఆల్రెడీ అవుట్ ఆఫ్ టాప్ 4, ఆల్రెడీ ఎలిమినేటెడ్. ఆ లక్నోలో మెల్ల స్లోప్ ఇచ్చేసిండ్రు అనుకో. అది కాదురా నేను అనేది. ఆర్సీబీ భయపడ్డారు. మాకు భయపడి చిన్నస్వామి నుండి లక్నోకి షిఫ్ట్ చేసిందంట మ్యాచ్. అదే కదా, 300 ఎక్కడ కొట్టేస్తారా వీళ్ళు, కసి మీద ఉన్నారు అని చెప్పి ఎల్ఎస్జి లక్నోకి మార్పించుకున్నారు. నాకెందుకు ఆర్సీబీ ఎస్ఆర్ఎస్ తో మ్యాచ్ ఓడిపోతుంది అనిపిస్తుంది. ఆ ఒక్క రీజన్ వల్లే ఐఎమ్ కీపింగ్ పంజాబ్ ఇన్ ది టాప్ 2. ఓకే, సో మీరేమనుకున్నారు? టాప్ 2 టీమ్స్ ఉంటాయో డూ కామెంట్. అలాగే మా బుల్లి ఫ్యాన్ నచ్చినట్టయితే బుల్లి ఫ్యాన్ కోసం ఒక లైక్, అలాగే కామెంట్ ఈజ్ నేమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అవి ఈసారి ఐపీఎల్ అవి ఫర్
అభి ఫర్ నెక్స్ట్ వీడియో అయితే కామెంట్ చేయండి అభి అని. కాదు ఈసారి ఐపీఎల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? చెప్పు నిన్నే. ఆర్సీబీ కానీ జీటీ కానీ. అబ్బో. సిఎస్కే ఫ్యాన్ నువ్వు అయ్యుండి సిఎస్కే నేనా ఫ్యాన్ సిఎస్ యా ధోని ఫ్యాన్. అదే సిఎస్కే ఫ్యాన్ అయ్యుండి ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్పినావు చూడు, ఆ గుండె బతకాలి. సర్లే ఛాన్స్ లేదు కదా ఈసారి, అందుకే ఆర్సీబీకి ఇస్తున్నాడు. కాదు ఇచ్చేసారు. అభి నెక్స్ట్ సీజన్ ధోని ఆడతాడా సిఎస్కేకి? ఆడతాడు, ఎందుకు ఆడు? రిటైర్ ఆడుంటావు ఇక ధోని, ఇంకా ఆహా, ఇంకా ఆడతాడు. తగ్గేది లేదంటావు. అంతే. ఓకే గాయస్, ఓకే గాయస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియో. డూ లైక్